పెద్దలందరికీ కూడా, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు దాకా వింటున్నది ఏంటంటే, ప్రతి ఒక్క ఆడపిల్ల ఉద్యోగాలు లేక ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఏడుస్తున్నారైతే అది చూడలేని బాధ. ఎందుకంటే ఒక మనం పుట్టినమే దేవుడు మనకి ఈ వరం ఇచ్చి పుట్టించాడు. కానీ ఎప్పుడు కూడా మనము ఇట్లా పుట్టాము అని అనుకోవద్దు. అదొక మన గాడ్ గిఫ్ట్. ఈరోజు సమాజం అంతా మనల్ని చూస్తుంది అంటే మన అంగవైకల్యం ఉన్నదని మనం నాలుగు గోడల మధ్యలో కూర్చుంటే ఏమి సాధించలేము. కాబట్టి ఈరోజు మనం బయటకొచ్చి ఇన్ని రకాలుగా మనం మాట్లాడుతున్నాము అంటే అది ఒక మన ఆత్మధైర్యాన్ని మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఉద్యోగాలు అని మాట్లాడి ఊరుకోవడం మాత్రం తప్పు. ఎందుకు అంటే ఉద్యోగాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు దాకా బ్లాక్ పోస్టులు కానీ ఇన్ని సంవత్సరాలల్లో 10 సంవత్సరాలల్లో బ్లాక్ పోస్టులు ఎక్కడైనా ఇచ్చిన దాఖితాలు ఉన్నాయా? లేవు. అంగన్వాడీ టీచర్స్ అంటే నేను మొన్న కూడా మా దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అంగన్వాడీ అంటే ఎవరైతే ఫిజికల్లీగా ఉన్న హ్యాండిక్యాప్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి అంగన్వాడీ టీచర్లు కానీ ఆయమ్మలు కానీ తీసుకోవాలని చెప్పి నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. దీన్ని ఇంతకంటే ముందే పెట్టేశాను నేను నెల రోజుల కిందనే. కాబట్టి దీని గురించి ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు అని మనం అంటున్నాము. ఎన్నో పోస్టింగ్స్ ఉన్నాయమ్మా, ఇవ్వాలి అనుకుంటే ఈ గవర్నమెంటు ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాయి, గవర్నమెంటు స్కూళ్ళల్లో ఉన్నాయి, ఇప్పుడు లిఫ్ట్ అంటున్నారు, లిఫ్ట్లో ఉన్నాయి. ప్రతి ఒక్క మహిళకి ఒక్కొక్క పోస్ట్ ఇస్తే వాళ్ళు బ్రతకలేరా? ఎందుకు బతకడు? కానీ వీళ్ళు అట్లాంటి పనులు చెయ్యరు. బస్ ఫ్రీ అని చెప్పి బస్ ఫ్రీ వేసిండ్రు. ఎవరి కోసం వేసిండ్రు? కాళ్ళు చేతులు మంచిగా ఉన్న వాళ్ళ కోసమే బస్ ఫ్రీ వేసిండు. ఎందుకు అంటే రేపు ఓటు బ్యాంకు వాళ్ళకు ఉండాలి కాబట్టి, ఆ మహిళల ఓటు బ్యాంకు ఉండాలి కాబట్టి ఆ బస్ ఫ్రీ పెట్టిండు. ఇప్పుడు బస్సులు కూడా మన ఇది ఆర్డినరీ తీసేసి వాళ్ళు ప్రైవేట్గా చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు. ఈ సీఎంకి మాత్రం బుద్ధి రాదు. ఎందుకు రాదు అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలవాలి. ఆయన మాట్లాడే మాట ప్రతి ఒక్కటి ఏ రోజన్నా అసెంబ్లీలో నోరెత్తి మన వికలాంగుల గురించి మాట్లాడిండా? ఈ రోజు దాకా మాట్లాడలేదు. 5% రిజర్వేషన్ అన్నాడు. ఎక్కడ రిజర్వేషన్ ఇచ్చాడు? 5% రిజర్వేషన్. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండ్రు. ఇందిరమ్మ ఇండ్లలో మనకి వికలాంగులకి ఇచ్చిన దాఖితాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. ఇది ఏంది 60 గజాల ప్లేస్ ఇస్తామన్నారు. 60 గజాల ప్లేస్ ఎక్కడైనా ఇచ్చి వికలాంగుడికి ఇల్లు కట్టించిన దాఖితాలు ఉన్నాయా? ఎందుకమ్మా మనం ఓటు బ్యాంక్ వేసుడు? మన ఓటు బ్యాంక్ మనం ఇళ్ళలో కూర్చోవాలి కానీ ఓటు మాత్రం వేయద్దు. ఓటు బ్యాంక్ ఎంత ఉంది? ఒక్క మనిషి వెనుక 4 ఓట్లు అయితే పడతాయి కదా మన ఇంట్లో. మరి ఇన్ని కోట్ల ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు మనమే రాజకీయంలో ఎందుకు నిలబడొద్దు? అసెంబ్లీలోనే ఒక మూగతన్ని కానీ ఒక బ్లైండ్ని కానీ తీసుకుపోయి నిలబెట్టండి. ఆ మూగతని మాట్లాడిన మాట వాళ్ళకి అర్థమవుతుందా? అది మనకు అర్థమవుతుంది. అసెంబ్లీలో మన వాళ్ళని నిలబెట్టాలి, మూగ వాళ్ళని నిలబెట్టాలి, బ్లైండ్ వాళ్ళని నిలబెట్టాలి, మన ఓహెచ్ వాళ్ళని నిలబెట్టాలి, అందరిని నిలబెట్టాలి. ఎందుకు? మనం ఇంత పెద్ద నాయకత్వాన్నే మనం వహిస్తున్నామైతే రాజకీయంలో మనము ఎందుకు ముందుండొద్దు? మహిళలు ప్రతి ఒక్క రాజకీయంలో ఇప్పుడు హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం అన్నాం. హక్కులు సంపాదించుకున్నాం, ఆత్మగౌరవం సంపాదించుకున్నాం. ఒక రాజకీయంలో భాగస్వామ్యమే కాలేదు కదా. ఆ భాగస్వామ్యం కూడా త్వరలోనే అవుతాం. ఎందుకు కాము? పక్కా మనం అందరం ఒక ఐకమత్యంగా ఉంటే పక్కా అవుతాము. కాదు అన్నట్లు కాదు. ఈ సీఎంని ఖచ్చితంగా మెడలు వంచి, జాబులు వచ్చే వరకు మెడలు వంచి తీసుకునే రోజు దగ్గర పడ్డది. అసెంబ్లీలో మనం అనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి గాంధీ భవన్లో నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వినండి. గాంధీ భవన్ మనం మహిళలందరము కలిసి ముట్టడించాలి. ఖచ్చితంగా ఇది త్వరలోనే పెట్టుకుందాము. ఎందుకు అంటే వెనక పురుషులు కూడా మనకు సపోర్ట్ ఉండాలి, సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మాకు మహిళలకి. ఖచ్చితంగా మేము గాంధీ భవన్లో త్వరలోనే డేట్ ఇస్తాను. గాంధీ భవన్లో ముట్టడించుదాము.
ఆ? ఏదైతే ఇప్పుడు చైర్మన్ పదవి అన్నాము, చైర్మన్ పదవి కూడా లోపట్లే జరుగుతుంది. కాబట్టి మహిళలకి ఖచ్చితంగా ఈసారి చైర్మన్ పోస్ట్ కూడా ఇవ్వకపోతే మాత్రం వదిలిపెట్టేదే లేదు. ఖచ్చితంగా మనం అందరం కలిసి అక్కడ ఉండి ఆ చైర్మన్ పోస్ట్ సంపాదించుకున్న దాకా వదిలిపెట్టదు. 5 సంవత్సరాలల్లో మనమంటే మహిళలంటే ఏందో చైర్మన్ పోస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. మహిళలు అంటే ఏంది. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు పురుషులు అనుభవించారు కదా ఆ పోస్టుని. ఈసారి మహిళకి ఒక 5 సంవత్సరాలు వదిలిపెడితే మహిళ ఏం రకంగా చేస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. హాస్టళ్లలో అందురాలికి అత్యాచారం జరిగితే ఏ చైర్మన్ వెళ్ళి మాట్లాడి న్యాయం చేశాడు? డెఫ్ అండ్ అమ్మాయికి అత్యాచారం జరిగితే ఎవరు వెళ్ళి మాట్లాడారు? సీఎం ఇంటి దగ్గర ఉన్న అమ్మాయికి అత్యాచారం హాస్టల్లో ఉంటే అత్యాచారం జరిగితే నోరు మూపిస్తారా? ఈ సీతక్క ఏం చేసింది? సీతక్క పని ఇదా? సీతక్క కూడా ఒక మహిళనే కదా, మహిళకి మహిళ సపోర్ట్ చేయాలి కదా. మరి అక్కడ ఆ ఫైల్ని కింద మీద చేసేసింది. ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడుందమ్మా? ఆడవాళ్ళకి రక్షణ ఉన్నదంటే చూపెట్టండి. ఆడపిల్ల రాత్రి ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అంటే, తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటే ఇంట్లో ఉన్న అన్నదమ్ములు ఆడపిల్లకే మీరు ప్రేమ చేస్తారు అంటారు. కానీ ఆడపిల్ల ఒక బంగారం లాగా. అది ఏంటంటే ఆడపిల్లని వచ్చిందాకా ఎందుకు చూస్తారు అంటే రక్షణ లేదు కాబట్టి చూస్తారు. మగపిల్లడు సగం రాత్రి వచ్చినా ఆ పిల్లడు ఎట్లనన్నా ఇంటికి వస్తాడు, 4 మందిని తన్నన్న వస్తాడు, తన్నులు తినన్న వస్తాడు. కానీ ఆడపిల్ల ఆ రకంగా ఉండదు కాబట్టి తల్లిదండ్రులు మనల్ని ఆ రకంగా పెంచారు. కాబట్టి మనమందరం కూడా మహిళా నాయకత్వాన్ని ఖచ్చితంగా మనం ముందుకెళ్ళి ఏదైతే మనం అనుకుంటున్నామో ఈసారి మాత్రం ఈ గవర్నమెంట్ని నిజంగా కూల్చిన దాకా మనం వదిలిపెట్టద్దు. అది మనతోనే అవుతుంది, ఎవరితోని కాదు, మనతోనే అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మండల్లో ప్రతి ఒక్క జిల్లాలల్లో మనం చెప్పేది ఇదే. ఎందుకు అంటే ఈరోజు ఒక 4 బైకులు ఇవ్వగానే ఈ గవర్నమెంట్ అన్నీ చేసేసిందా? ఆ బైకులలో పెట్రోల్ ఎవడు కొట్టిస్తాడు? పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నాడా? పెట్రోల్ కొట్టుకొనే పోతున్నాం కదా. ఇంతకుముందు పెట్రోల్ ఇచ్చేది, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు పెట్రోల్ ఆ గవర్నమెంట్? మరి ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగినప్పుడు మనం అందరం కూడా ఖచ్చితంగా ఇది ఒకటే కాదమ్మా, ఆడపిల్లలు సాధించేది చాలా రకాలుగా ఉన్నాయి. కానీ మనం ముందుకెళ్ళకపోవడం వల్లనే ఈరోజు మనం ఈ టైం ఇస్తాను. కానీ మనము మాట ఇచ్చి వెనకకు పోయే రేంజ్లో ఉండొద్దు. మెడలు వంచి సాధించుకునేది చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఆ హక్కు ఉంది, ఆ దమ్మున్నది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ పని చేయాలని నేను కోరుచున్నాను. ఎందుకు ఇప్పుడు దాకా ప్రతి ఒక్క మహిళ వెనక పడ్డది అంటే మనకి ఆర్థికంగా ఇబ్బందులలో ఉండే ఆ మహిళ బయటకి రావాలి అన్నా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతోని, భర్తతోని, మళ్ళీ ఆర్థికంగా డబ్బులతోని బయటకు రాలేకపోతుంది. కాబట్టి నేను త్వరలోనే ఇక్కడనే ఆఫీస్ తెరవబోతున్నాను. ఆఫీస్లో నేను నార్మల్ పర్సన్ ఎవరిని కూడా జాబ్లో పెట్టుకోదలుచుకోలేదు. మన వాళ్ళే చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఉపాధి కల్పిస్తాను. ఆ ఉపాధి మాత్రం నేను కల్పిస్తాను. ఖచ్చితంగా ఈ త్వరలోనే నేను చేయబోతున్నాను. అది చేసి తీరుతాను. సీఎం గారి మెడలు వంచి మీ జాబులు ఇప్పిస్తాను.